హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 6th క్లాస్ న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ మనము 1 to 7 ఫస్ట్ 7 లెసన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 8th లెసన్ మేలుకొల్పు అనేటువంటి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కవి పరిచయం ఏంటి, ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రలు, ముఖ్యమైనటువంటి అంశాలు, ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వ్యాకరణము అనే టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని ఏ పాయింట్ మిస్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టచ్ చేస్తూ ఈ వీడియో చేయడము జరిగినది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే మేలుకొలుపు అంటున్నాము. మరి ఏంటి మనం ఈ మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తము, కవి మనం ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, మరి ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే, మేలుకొలుపుతున్నా, నిద్రపోతున్నటువంటి ప్రజలను మేలుకొలుపుతున్నా. మరి నేను ఏ విధంగా మేలుకొలుపుతున్నాను అంటే అందరికీ సమానమైనటువంటి ధర్మముతో, అంటే ప్రతి ఒక్కరికి సమాన ధర్మము, అంటే అందరికీ ధర్మం ఎలా ఉంటుంది, అందరికి నేను ధర్మము సమానంగా పంచుతున్నాను, అందరికీ సమానమైనటువంటి ధర్మాన్ని పంచుతూ అందరినీ మేలుకొలుపుతున్నా, నిద్రపోతున్నటువంటి ప్రజల్ని మేలుకొలుపుతున్నా. అది కూడా నేను ఎలా మేలుకొలుపుతున్నాను అంటే పద్యాల రూపంలో పాడి మేలుకొలుపుతున్నా. అంటే ఇక్కడ చిన్న ఆన్సర్ చూడండి, మేలుకొలుపు అంటే నిద్రపోతున్నటువంటి ప్రజలను మేలుకొలుపుతున్నా. మరి సమానమైనటువంటి అందరికీ ధర్మం ఎలా అప్లై చేస్తున్నా, సమానమైనటువంటి ధర్మముతో పద్యాల రూపంలో అందరినీ మేలుకొలుపుతున్నాను. అంటే చిన్న లాజిక్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏమవుతుంది, పద్యం అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, పద్యాల రూపంలో మేలుకొలుపుతున్నాను అని చెప్పాను కాబట్టి ప్రక్రియ మనకి ఏమవుతుంది, పద్యం అవుతుంది. ఇతివృత్తం ఏమవుతుంది అంటే అందరికీ సమానమైనటువంటి ధర్మము అప్లై చేస్తూ మేలుకొలుపుతున్నాను అని చెప్పాను కాబట్టి ఇతివృత్తం ఏమవుతుంది, సమానత్వము, సమానత్వం అవుతుంది. మరి కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న. కవి ఎవరు, కుసుమ ధర్మన్న. ఇప్పుడే చెప్పాను మీకు, అందరికీ సమాన ధర్మము, ధర్మం ఎలా ఉంటుంది, అందరికీ సమానమైనటువంటి ధర్మం అప్లై చేస్తున్నాను చెప్పాను కాబట్టి కవి ఎవరు, కుసుమ ధర్మన్న. మీకు ఆ పాయింట్స్ అన్ని నేను చెప్పిన లాజిక్ లోనే ఉన్నాయి. ఓకేనా? అంటే మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ పద్యము, మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క ఇతివృత్తము సమానత్వము, మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క కవి కుసుమ ధర్మన్న. మరి ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మనకి నిమ్న జాతుల పరిస్థితులను బేస్ చేసుకొని, ఓకేనా, మేలు కలుపుతున్నాము అంటే నిమ్న జాతులను బేస్ చేసుకొని చెప్తున్నాము. అంటే మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వము, చూడండి, మన దేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియచేయడమే ఈ పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే వన్ లైన్ ఆన్సర్ చెప్పాలి అంటే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. బట్ స్వాతంత్రము రాక ముందు నిమ్న జాతుల యొక్క పరిస్థితిని ఆనాటి వారు ఆకాంక్షలు ఏ విధంగా విధించారు అనేది తెలియచేయడమే ఈ పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఇక్కడ కవి కుసుమ ధర్మన్న అంటున్నాము. మరి ఆ కుసుమ ధర్మన్న యొక్క పరిచయం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, తను ఎక్కడ జన్మించాడు అంటే రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపేటలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు, రాజమహేంద్రవరంలో జన్మించాడు. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో జన్మించింది ఎవరు అంటే కుసుమ ధర్మన్న. మరి ఈ కుసుమ ధర్మన్న యొక్క రచనలేంటి అంటే నిమ్న జాతి ముక్తి తరంగిణి రచన, నిమ్న జాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్ది నల్ల దొరతనం. ఇటువంటి ఈ రచనలు ఎవరికి అంటే కుసుమ ధర్మన్న. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే, ఓకేనా, మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం ఏంటి, సమానత్వము. మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగం యొక్క కవి ఎవరు, కుసుమ ధర్మన్న. ఈ క్రింది వారిలో కుసుమ ధర్మన్న యొక్క రచన కానిదేంటి,
ఆప్షన్ ఏ నిమ్న జాతి ముక్తి తరంగిణి, ఆప్షన్ బి నల్ల దొరతనం, ఆప్షన్ సి తెల్ల దొరతనం, ఆప్షన్ 4 హరిజన శతకం. ఆన్సర్ ఏమవుతుంది? తెల్ల దొరతనం. అంటే క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి చదువుకునే రోజుల్లో ఎవరు? కుసుమ ధర్మన్న చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగము చేత ప్రభావితం అయ్యాడు. అంటే చదువుకునే రోజుల్లో కుసుమ ధర్మన్న చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి ఎవరి చేత ప్రభావితం అయ్యాడు అంటే కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యాడు. అదే విధంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలని, చూడండి, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలి దళిత కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న. అంటే కుసుమ ధర్మన్న దళిత వర్గానికి చెందినటువంటి కవి. ఎవరి స్ఫూర్తి పొందాడు అంటే, ఎవరి స్ఫూర్తితో అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి స్ఫూర్తితో. నెక్స్ట్ మరి ఈ పాఠ్య భాగము ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే కుసుమ ధర్మన్న రచించినటువంటి హరిజన శతకము, తన యొక్క రచన చెప్పాను చూడండి. హరిజన శతకం అనేది కూడా ఒక కుసుమ ధర్మన్న యొక్క రచన. ఈ హరిజన శతకము అనుబంధం నుండి ఈ పాఠ్య భాగం అనేది గ్రహించడము జరిగినది. పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈ మేలుకొల్పు అనేటువంటి పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కోరిన వరాలను ఇచ్చే పారిజాత వృక్షము వంటిది అని కవి ఎవరి గురించి పేర్కొన్నాడు అంటే అర్థం ఏంటి అంటే కోరిన వరాలను ఇచ్చేటువంటి పారిజాత వృక్షము అని కవి ఎవరి గురించి చెప్పాడు అంటే భరతమాత గురించి పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనము భరతమాత, మాత అంటే తల్లి అంటేనే మన కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి కోరిన వరాలను తీర్చేది తల్లి అంటేనే భరతమాత. మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగంలో పారిజాత వృక్షము అని ఎవరిని కవి పేర్కొనడం జరిగింది అంటే భరతమాతను పేర్కొనడము జరిగింది. మరి నెక్స్ట్ కవి భరతమాతను ఏ విధంగా పొగిడాడు చూడండి. భరతమాతను పొగిడినటువంటి కవి మరి ఏమని పొగిడాడు అంటే కాళిదాసాది సత్కవి పుంగముల గాంచి విద్యావతి మన నీవేలది యొప్పే అని భరతమాతను పొగిడినటువంటి కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న, ఈ పాఠ్య భాగం యొక్క కవి. అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. దాని యొక్క మీనింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. అంటే ఇక్కడ భరతమాతను కవి ఏ విధంగా పొగిడాడు అంటే కాళిదాసాది సత్కవి పుంగముల గాంచి విద్యావతి మన నీవేలది ముప్పే అని భరతమాతను పొగిడినటువంటి కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న. మరి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ధర్మానికి అడ్డుపడే మదత్రయముగా కవి వేటిని పేర్కొన్నాడు? త్రయము అంటే మూడు కదా. మదత్రయము అంటే మూడింటిని మదత్రయముగా ఈ పాఠ్య భాగం యొక్క కవి కుసుమ ధర్మన్న పేర్కొన్నాడు. ఆ మూడు ఏంటి అంటే విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వము. విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వము ఈ మూడింటిని కవి ఏ విధంగా చెప్పాడు అంటే మదత్రయముగా చెప్పాడు. ఈ క్రింది వాణిలో మదత్రయముగా కవి వేటిని పేర్కొన్నాడు అంటే విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వము. ఈ క్రింది వాణిలో కవి మదత్రయముగా పేర్కొన్న వాటిలో లేనిదేంటి? ఆప్షన్ ఏ విద్యాగర్వము, ఆప్షన్ బి ధనగర్వము, ఆప్షన్ సి ఓకేనా సమ్ ఏదో ఒకటి ఇస్తాడు, ఆప్షన్ 4 కులగర్వము అంటాడు. అంటే లేనిది ఏంటని కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వములను మూడింటిని కవి ఏ విధంగా పేర్కొన్నాడు అంటే మదత్రయముగా పేర్కొన్నాడు. అవి కూడా దేనికి అడ్డుపడేటివి? ధర్మానికి అడ్డుపడేటువంటివి అని చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, అక్కడ
కూడు లేక జీవకోటి లేదు, కూడు తినడి కాడ కులభేదం ఏలకోయి అన్న కవి ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం గారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కూడు లేకుంటే జీవకోటి లేదు, కూడు లేకుంటే జీవకోటి లేదు. మరి ఆ కూడు తినేటువంటి దాని దగ్గర కులభేదములు ఎందుకు అని చెప్పినటువంటి కవి ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం. మరి నెక్స్ట్ స్వరాజ్యరథం ఎప్పటిదాకా సాగాలి అని ఈ పాఠ్య భాగం యొక్క కవి పేర్కొన్నాడు అంటే మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగంలో స్వరాజ్యరథం ఎప్పటి వరకు సాగాలి అని కవి చెప్పాడు అంటే ఎప్పటిదాకా అంట అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలంట. ఓకేనా? స్వరాజ్యరథం ఎప్పటి వరకు సాగాలంట? అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. అదే విధంగా జాతి భేదాలు పోయి భరతమాత శరీర అవయవాలు అన్ని సరిగ్గా రూపుదిద్దుకునే వరకు ఈ స్వరాజ్యరథం కొనసాగాలి అని ఈ పాఠ్య భాగం యొక్క కవి కుసుమ ధర్మన్న పేర్కొన్నాడు. మరి నెక్స్ట్ ఈ దేశంలో పుట్టిన నీకు అన్నింటిపై సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల కోసం పోరాడు. ఆ పోరాటంలో నీ ప్రాణం పోయినా సరే అదే స్వర్గము అని చెప్పినటువంటి కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న. ఒక్కసారి చూడండి, ఈ దేశంలో పుట్టిన నీకు అన్నింటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు, అదే స్వర్గము. దీని హృదయంతో నమ్ము అని చెప్పినటువంటి కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న. వీటితో పాటు ఈ పాఠ్య భాగంలో ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ భరతమాతను కవి ఏ విధంగా పొగిడాడు అంటే కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. ఏమని పోయాడు? కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి, అదే కాళిదాసాదని. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయల వంటి వీరులను కన్న వీరమాత. అంటే ఇక్కడ అర్థం చూడండి, కాళిదాసు గొప్ప కవులనేమో విద్యావతితో పోల్చాడు, శ్రీకృష్ణ దేవరాయల వంటి వీరులనేమో వీరమాతతో పోల్చాడు. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి అంటే పుణ్యక్షేత్రాలను పుణ్యభూమితో పోయిడాడు. కోహినూరు వజ్రం వంటి మణులను కన్నా రత్నగర్భ అంటే వజ్రం వంటి మణులను రత్నగర్భతో పోల్చాడు. పుణ్యక్షేత్రాలను పుణ్యభూమితో పోల్చాడు. వీరులను వీరభూమితో పోల్చాడు. కవులను విద్యావతిగా పోల్చాడు. ఈ పాఠ్యభాగంలో కవి భరతమాతని ఈ విధంగా పోయిడాడు. మళ్ళీ ఒక్కసారి చూడండి, మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగంలో భరతమాతను కవి ఏ విధంగా పేర్కొన్నాడు, లేదా వీరులను మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగంలో భరతమాత గురించి ఏ విధంగా చెప్పాను. సో ఏ విధంగా అడిగినా కాన్సెప్ట్ సేమ్. ఏ విధంగా మరొకసారి చూడండి, కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్నా విద్యావతి అంటే భరతమాతను విద్యావతి అంటే కవులను కన్నా విద్యావతితో పోల్చాడు. గొప్ప కవులను కన్నా విద్యావతి, వీరులను కన్నా వీరమాత అంటే వీరులను ఎవరితో పోల్చారు? వీరమాతతో పోల్చాడు. పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి, అదే విధంగా కోహినూరు వజ్రం వంటి మనులను కన్నా రత్నగర్భ అని కవి భరతమాతను పొగడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగంలో కవి ఎవరిని ధన్యులు అని పేర్కొన్నాడు? పాఠ్య భాగంలో ఉండేటువంటి వాటి గురించి చెప్తున్నా, కొత్తవైతే కాదు, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి బిట్ కవర్ చేస్తున్నా. మరి ఈ పాఠ్య భాగంలో కవి ధన్యులు అని ఎవరిని పేర్కొన్నాడు అంటే ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాన్ని, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడము మహాపాపం అనుకునే వారే ధన్యులు అని ఈ పాఠ్య భాగంలో కవి కుసుమ ధర్మన్న చెప్పడము జరిగింది. అంటే దీని క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే మేలుకొలుపు అనేటువంటి పాఠ్య భాగంలో కుసుమ ధర్మన్న ఎవరిని ధన్యులుగా పేర్కొన్నాడు అంటే ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాన్ని,
ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడము మహాపాపం అనుకునే వారే ధన్యులు అని కవి పేర్కొనడము జరిగింది. టెక్స్ట్ బుక్ లో కంటిన్యూషన్ గా ఒక కవిత ఇచ్చాడు. ఆ కవితలో ఫిల్ ఇన్ ది బ్లాంక్ లా ఇచ్చాడమ్మా, అవి ఫిల్ చేయమని ఇచ్చాడు. మరి ఈ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చా అని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చేమో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ఇస్తాడు అంటే, ఇలా ఒక కవిత ఇచ్చేసి సరి అయినటువంటి ఆర్డర్ ఫిల్ చేయమంటాడు. అంటే ఆప్షన్ ఏ లో పునీత, ఆప్షన్ బి లో తాత, ఆప్షన్ సి అంటే ఇది ఆర్డర్ మారుస్తాడు. ఆప్షన్స్ లో ఈ ఆర్డర్ ఏదైతే కరెక్ట్ ఉంటుందో అది ఆప్షన్ కింద మనము కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకోవాలి. సరైనటువంటి ఆర్డర్ అడగడానికి పాసిబిలిటీ కూడా ఉంది. మరి ఆ కవిత ఏంటి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కవిత ఓన్ గా చెప్పేదైతే కాదు, ఇది భరతమాత గురించి ఇచ్చాడు. భరతమాత మా మాత, భరతమాత మా మాత, జగతి నామె పరమ, జగతి నామె పరమ పునీత. చూడండి, అంటే ఇక్కడ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ ఎలా ఇచ్చాడంటే, జగతి నామ్య పరమ డాష్, వైరము మాకు డాష్, గాంధీజీ మాకు డాష్, ఆయన స్వాతంత్రోద్యమ డాష్, మారుస్తాం దేశపు తల డాష్ అని ఇచ్చాడు. ఇవి ఫిల్ చేయమని చెప్పాడు, నేను ఇక్కడ ఫిల్ చేసే రాశాను. ఓకేనా. జగతి నామ్య పరమ పునీత, పునీత వైరము మాకు రోత, వైరము అంటే చతుర్థం అంటాం కదా, వైరము మాకు రోత, రోత. గాంధీజీ మాకు తాత, గాంధీజీ అంటే అందరికి తాత అంటాం కదా, గాంధీజీ మాకు తాత, ఆయన స్వాతంత్రోద్యమ నేత. ఎవరు? గాంధీజీ. గాంధీజీ మాకు తాత, ఆయన స్వాతంత్రోద్యమ నేత, మారుస్తాం దేశపు తల రాత, దేశపు తల రాత. ఇవి ఫిల్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్స్ ఏంటి? పునీత, రోత, తాత, నేత, రాత. అవి మీకు సరైన క్రమంలో ఎక్కడోసారి ఆప్షన్స్ లో ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ లో అడగడానికి టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది అది. ఇంకా నెక్స్ట్ అర్థాలు అబ్జర్వ్ చేస్తే, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి అర్థాలు మనం ఒక్కసారి చూస్తే, వెలది అంటే స్త్రీ, వెలది అంటే అర్థం ఏంటి? స్త్రీ. రణం యుద్ధం, రణం యుద్ధం. పలకండి, 1-2 సార్లు పలికితేనే మీకు అవి ఆన్సర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చింది అనిపిస్తేనే లైక్ చేయండి. ఓకేనా, మీరు లైక్ చేస్తున్నారు అంటే వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా, మీకు ఇంకా నచ్చితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మనం షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి వారం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంది. ఈ రోజు అంటే 28 మార్చి 2021, ఈ రోజు 15th బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 1200 మంది ప్లస్ ఉన్నారు మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇప్పటికి. ఈ రోజుకి అంటే మార్చి ఎండింగ్ కి 1200 ప్లస్ ఉన్నారు. ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎవరి షెడ్యూల్ కూడా ఈ రోజు ఇచ్చాను. ఈ రోజు షెడ్యూల్ రేపు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం ఉంటుంది ఎగ్జామ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్యాచ్ లో జాయిన్ కాగలరు. కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ లోనే మీకు వీడియోస్ ఇస్తాము. మీరు వీడియోస్ అయినా ప్రిపేర్ కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ బుక్స్ కానివ్వండి, పబ్లిషర్స్ కానివ్వండి, ఏవైనా ఫాలో కావచ్చు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ అయితే కేవలం 800 రూపీసే తీసుకుంటున్నాము. 800 రూపీసే డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మనం యూట్యూబ్ అంటేనే ఫ్రీ వర్షన్. ఫ్రీ వర్షన్ లోనే ఎంత బాగా మనకు మీకు అర్థమయ్యేటట్టుగా లెసన్స్ చెప్తున్నాము అంటే, అమౌంట్ తీసుకుంటున్నాము అంటే ఒక్క లాజిక్ ఆలోచించండి. అమౌంట్ తీసుకుంటున్నాము అంటే వాటిని మేము ఎంత వరకు న్యాయం చేస్తామో ఆలోచించండి. మీకే వదిలేసాను, ఆలోచన అయితే మీకే వదిలేశాను. సో యూట్యూబ్ అంటేనే ఫ్రీ వర్షన్ లో అందరూ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. కానీ మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో 400 వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోండి. మీకు మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది, సైకాలజీ కంప్లీట్ అయిపోయింది, తెలుగు వ్యాకరణం కంప్లీట్ అయిపోయింది, సైన్స్ కంప్లీట్ అయిపోయింది, 7th క్లాస్ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ తెలుగు స్టార్ట్ చేశాము. ఓకేనా, 400 వీడియోస్ ఉన్నాయంటే ఒక్క వీడియో ఓపెన్ చేయండి. మీకు నచ్చితేనే జాయిన్ కండి, లేకపోతే లేదు.
సో వీడియోస్ మనం ఫ్రీగా ఇచ్చేటువంటి వీడియోస్ అంటే అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, వీడియోస్ కి ఫ్రీగా చూసుకోవచ్చు. ఫ్రీగా చూసుకునేటువంటి వీడియోస్ ఇలా ఉన్నప్పుడు 800 ఖర్చు పెడుతున్నప్పుడు మేము అమౌంట్ ఆశిస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయో మీకే ఊహ వదిలేశాను. మీ మనసుకు బాగుంటాయి అనిపిస్తే ఇప్పుడే జాయిన్ కండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 8341949272. నా నెంబర్ వచ్చేసరికి 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ అయితే 800 రూపీస్ తీసుకుంటున్నాము. మీకు రెఫరెన్స్ కోసం 7 బుక్స్ కూడా కావాలనుకుంటే 1300 పే చేయాలి. 1300 లోనే పోస్టల్ చార్జెస్ కూడా కలుపుకున్నాము. 1300 రూపీస్ పే చేస్తే వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, రెఫరెన్స్ కోసం 7 బుక్స్ కూడా ఇస్తున్నాము. ఇన్స్టిట్యూట్ తరపున, మన ఇన్స్టిట్యూట్ తరపున 7 బుక్స్ కూడా ఇస్తున్నాము. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇంకా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. అందరికి సక్సెస్ కి దగ్గరలో ఉండేటువంటి మన ఛానల్ ని అందరూ ఆదరించాలి. ఓకేనా? సరే, లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, వెలది అంటే శ్రీ. వెలది అంటే శ్రీ. రణం యుద్ధం. రణం అంటే ఆల్రెడీ తెలిసిందే మీకు. రణరంగంలోకి దిగుతున్నా, యుద్ధంలోకి దిగుతున్నా. రణం అంటేనే యుద్ధము. అఘం పాపం. పాపం అఘంలో పడిపోయాడు. అఘం అంటేనే పాపం. అఘంలో అంటే పాపంలో. ఓకేనా? అఘం అంటేనే పాపం. నెక్స్ట్ సన్నుతం. సన్నుతం అంటే పొగడతా. అబ్బా ఎంత సన్నుతున్నారా. ఓకేనా? ఇలా మనం భుజాల దగ్గర సన్నుతం చూడండి. ఇలా ఎంత బాగా అంటే పొగుడుతున్నాడు అని. సన్నుతం అంటే అర్థం ఏంటి? పొగడతా. దుర్బలంగా. దుర్బలంగా అంటే ఓర్చుకోలేనిదిగా. ఓర్చుకోలేనిదా అంటే దుర్బలంగా మాట్లాడుతున్నాము, దుర్బల భాషతో మాట్లాడుతున్నాము. దుర్బలంగా అంటే ఓర్చుకోలేని విధంగా. నెక్స్ట్ సమానార్థ పదాలు. సమానార్థ పదాలు అబ్జర్వ్ చేస్తే, తల్లి అంటే జనని మాత. జనని మాత. నారి. ఓకేనా? నారి అంటే వెలది పొలతి. నారి అంటే వెలది పొలతి. తరుణము. ఆ తరుణంలో. తరుణం అంటే సమయం. సమయం అంటే కాలం. తరుణము అంటే సమయము, కాలము. పాపం. పాపం పాతకం దురితం. పాపం పాతకం దురితం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అబ్జర్వ్ చేస్తే, కవి కయి. చూడండి, కవి కయి. పలకండి. నోట్లు 2-3 సార్లు పలికితేనే మీకు అక్కడ ఆప్షన్స్ చూసినప్పుడు మీకు మైండ్ లో ఫిక్స్ అవుతాయి. ఆప్షన్స్ లో చూసినప్పుడు అది ఆప్షన్ కావడానికి ఛాన్స్ ఉంది అని మీకు వెంటనే మైండ్ లోకి స్ట్రైక్ అవుతుంది. కవి కయి. కవి కయి. విద్య విద్యే. విద్య విద్యే. కృష్ణుడు కన్నడు. కృష్ణుడు కన్నడు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు మీకు ఈజీగా ఉంటాయి. విద్య అవిద్య. సద్గుణం దుర్గుణం. పుణ్యం పాపం. కంటిన్యూషన్ లో పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి వ్యాకరణం అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, ప్రతి టెక్స్ట్ బుక్ లో వ్యాకరణం చివరిలో ఉంటుంది. మీకు ఆల్రెడీ వ్యాకరణం పార్ట్ మనం కంప్లీట్ గా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. నేను ఇక్కడ జస్ట్ రఫ్ గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా వ్యాకరణం పార్ట్. ఎందుకంటే ఆల్రెడీ వాక్యాలు అనేటువంటి టాపిక్ క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన ప్లేలిస్ట్ లో ఉంది. సమాసాలు అన్నీ ఉన్నాయి, సందులు అన్నీ ఉన్నాయి, అలంకారాలు అన్నీ ఉన్నాయి, ప్రకృతి వికృతులు, నెక్స్ట్ నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, సమాసాలు, జాతీయాలు, సామెతలు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను. వ్యాకరణం కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు పాఠ్య భాగాల్లోకి వచ్చాను. మరి ఈ పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి వ్యాకరణం మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చమన్నాడు. అంటే ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చి సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా ఎలా మార్చాలి, మీరు ఆ వీడియో చెక్ చేయండి. వాక్యాలు అనేటువంటి వీడియో మన ప్లేలిస్ట్ లో. ఇక్కడ జస్ట్ రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి దీనికి ఆన్సర్స్ మీరే చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? భరతమాత కవులను కన్నది, అదొక సామాన్య వాక్యం అవుతుంది. భరతమాత కవులను పెంచింది, అది కూడా ఒక సామాన్య వాక్యం అవుతుంది. సామాన్య వాక్యం అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెక్ చేసుకోండి, నేను చెప్పను.
మరి ఈ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యంలోకి మారుస్తే ఆన్సర్ స్ట్రైక్ అయింది అనుకుంటా నీకు. నేను చెప్తున్నా, చెక్ చేసుకోండి. మీరు అనుకున్నది కరెక్టే. ఏంటి ఆన్సర్ అంటే భరతమాత కవులను కని పెంచింది. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. సంశిష్ట వాక్యం ఏమవుతుంది? భరతమాత కవులను కని పెంచింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఒక్కసారి ఆలోచించండి. హక్కులకై పోరాడాలి, హక్కులను సాధించాలి. హక్కులకై పోరాడాలి, హక్కులను సాధించాలి. సంశిష్ట వాక్యం ఏమవుతుంది? హక్కులకై పోరాడి సాధించాలి. హక్కులకై పోరాడి సాధించాలి. మరి నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దీన్ని సంశిష్ట వాక్యంలోకి మారుస్తే దేశభక్తి కలిగి ఉండి జీవించాలి. దేశభక్తి కలిగి ఉండి జీవించాలి. అంటే ఇక్కడ 2 సామాన్య వాక్యాలనే కాదు, 3 సామాన్య వాక్యాలను కూడా తీసుకొని మనం సంశిష్ట వాక్యంలోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సీత స్నానం చేసింది, సీత బడికి వెళ్ళింది, సీత చదువుకున్నది. సో ఈ సామాన్య వాక్యాలు మన సంశిష్ట వాక్యంలోకి మారుస్తే సీత స్నానము చేసి బడికి వెళ్లి చదువుకున్నది. ఓకేనా? ఇలా మనము 3 వాక్యాలు కావచ్చు, 4 వాక్యాలు కావచ్చు, సామాన్య వాక్యాలు మనము సంశ్లిష్ట వాక్యంలోకి మార్చడము మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి ఇక్కడ కొన్ని సమాసాలు ఇచ్చాడు. సమాసాలేనా? ఒకసారి చూడండి. సమాసాలా? అది ఏ సమాసం అనేది మీరే చెప్పగలగాలి. ఒక్కసారి చూడండి. అక్క చెల్లెళ్ళు, అక్కయు చెల్లెలను, తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, తండ్రి కొడుకులు, తండ్రియు కొడుకును, ధర్మాధర్మములు, ధర్మమును అధర్మమును, పాప పుణ్యాలు, పాపమును పుణ్యమును. మీకు ఆల్మోస్ట్ స్ట్రైక్ అయింటుంది. ఇవన్నీ ఏమవుతాయి? మనము చెప్పే టాపిక్ ఏంటిది? సమాసాలు అనేటువంటి టాపిక్. మరి ఏ సమాసం అది? ఏ సమాసము? తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. ఏ సమాసము? ద్వంద్వ సమాసము. ఏ సమాసం ఫ్రెండ్స్? ద్వంద్వ సమాసము. మరి ద్వంద్వ సమాసం అంటే ఏంటి? దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ లో ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ పాఠ్య భాగం చివరిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చదవండి, ఆనందించండి అని ఇక్కడ ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో అని ఒక రచన ఇక్కడ ఇచ్చారు. అదే విధంగా దాని కింద మీరు అబ్జర్వ్ చేస్తే 2 కవులను కూడా పరిచయం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, గుడిపాటి వెంకటచలం. అంటే ఈ పాఠ్య భాగంలోనే మనకు 3 కవులు పరిచయం అయ్యారు. కుసుమ ధర్మన్న, రవీంద్రనాథ్ ఠాగూర్, గుడిపాటి వెంకటచలం. 3 కవుల గురించి మనము ఈ పాఠ్య భాగంలోనే చర్చించుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనసు ఎక్కడ నిర్మలంగా ఉంటుందో అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఇక్కడ అనువదించింది ఎవరు? ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో అనేటువంటి రచనను అనువాదం చేసింది ఎవరు అంటే చలం. అనువాదం చేసింది ఎవరు? చలం. కానీ మూల రచయిత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో మూల రచయిత వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్, అనువదించింది మాత్రం ఎవరమ్మా? చలం. నెక్స్ట్, ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు అని అన్న కవి ఎవరు అంటే చలం. ఈ వాక్యము అన్న కవి ఎవరు అంటే చలం. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, చలం గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు జన్మించాడు అంటే మే 7, 1861 లో జన్మించారు. ఎప్పుడు మరణించారు అంటే ఆగస్ట్ 7, 1941 లో మరణించారు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య రచన, తనకు ఒక నోబెల్ సాహిత్య బహుమానం కూడా అందుకున్నాడు. మరి దేనిని రచించడం ద్వారా? మోస్ట్ ఇంపార్టెంట్, ఏ రచించడం అంటే గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ స్టెప్ ఏంటంటే గీతాంజలి అనేటువంటి రచననే గుర్తొస్తుంది. అది ఎప్పుడు నోబెల్ బహుమతి అందుకున్నాడు అంటే 1913లో రచించిన గీతాంజలి ఎప్పుడు రచించాడు?
1913లో రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందాడు. అంటే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ దేనిని రచించడం ద్వారా నోబెల్ సాహిత్య బహుమానం పొందాడు అంటే గీతాంజలిని రచించడం ద్వారా. మరి ఇప్పుడు తీసినటువంటి కవిత ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో అనేటువంటి కవిత ఓకేనా దేని నుండి స్వీకరించబడింది అంటే గీతాంజలిలోనిది. ఓకేనా, ఈ కవిత దేనిలోనమ్మా గీతాంజలిలోనిది. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. అదే విధంగా ఇంగ్లీష్, బెంగాలీలో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలైతే చేశాడు. బట్ బహుమానం పొందినటువంటి నోబెల్ సాహిత్య బహుమానం పొందినటువంటి రచన ఏంటి అంటే గీతాంజలి. అదే నెక్స్ట్ గుడిపాటి వెంకట చలం గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు జన్మించాడు చలం అంటే మే 18, 1894 లో జన్మించాడు. ఎప్పుడు మరణించాడు అంటే మే 4, 1979 లో జన్మించాడు. సారీ, మే 18, 1894 లో జన్మించాడు. మే 4, 1979 లో మరణించాడు. మరి ఈ చలం గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. అదే విధంగా తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత ఎవరు అంటే చలం గారు. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత ఎవరు అంటే గుడిపాటి వెంకట చలం. అదే విధంగా ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ పుస్తకము ద్వారా చాలా ఫేమస్ కూడా అయ్యాడు. ఆ పుస్తకం ఏంటి అంటే బిడ్డల శిక్షణ. దాని గురించి ఇంకో పాయింట్ కూడా ఉంది. నేను ఇక్కడ బోర్డు సరిపోలేదని రాలేదు. ఇక్కడ చూడండి దేని గురించి అంటే ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షునిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని, అంటే బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని దేనిని దృష్టిలో పెట్టుకొని రాశాడు, వేటిని దృష్టిలో పెట్టుకొని రాశాడు అంటే ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకమే ఏంటి బిడ్డల శిక్షణ. నెక్స్ట్ విద్యను, పెంపకాన్ని మేళవంపదలిచిన అవకాశాన్ని గుర్తించిన పిల్లల ప్రేమికుడు ఎవరు అంటే మనం చలం గారిని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి ఇదే పాఠ్యాంశంలో సంధులు కూడా ఇచ్చాడు. ఆ సంధి వచ్చేసరికి అత్వ సంధి ఇచ్చాడమ్మా. ఎస్, అత్వ సంధి ఇచ్చాడు. ఈ అత్వ సంధి గురించి మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చేశాము. మీరు ప్లేలిస్ట్ లో సంధులు అనేటువంటి టాపిక్ లో చెక్ చేసుకోండి. మీకు అక్కడ అత్వ సంధి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. వికృతి, వికృతులు మనం అబ్జర్వ్ చేస్తే దాసుడు వికృతి, దాసు. కవి, కై. కవి యొక్క వికృతి కై. విద్య. ఆల్రెడీ చాలా వరకు ప్రతి లెసన్ లో ప్రకృతి వికృతులు చెప్తూనే ఉన్నాను. ఈ లెసన్ లో కూడా కొన్ని కవర్ చేస్తున్నా ఎక్స్ట్రా. వనిత, వెలది, టెక్స్ట్ బుక్ లో లేనటువంటివి ఎక్స్ట్రా కవర్ చేస్తున్నా ఫ్రెండ్స్. వనిత, వెలది. రాజు, రాయడు, రాయలు. కాశీ, షీ దేనిగా మారింది, సీగా మారింది. కాశీ. పుణ్యము, పుణ్యము. మణి, మిన్నా. రత్నము, రతనము. గర్భము, కడుపు. రామ, లేమ. గుణము, గొణము. తేజము, తేజు. అంబ, అమ్మ. మరికొన్ని అబ్జర్వ్ చేస్తే భద్రము, పదిలము. దుఃఖము, దూకలి. నీరము, నీరు. అంతము, అంతు. భూమి, భువి. ధర్మము, దమ్మము. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రథము, అరదము. హితము, ఇతవుడు. ఆర్యుడు, అయ్యా.
ప్రాణము, పానము, భక్తి, భక్తి, భగితి, బాతి. ఇవి ఎక్స్ట్రాగా ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రకృతి వికృతులు. ఆల్రెడీ ప్రకృతి వికృతుల టాపిక్ అయిపోయింది, ఓకేనా. ఇక్కడ ప్రతి పాఠ్య భాగంలో కొన్ని ప్రకృతి వికృతి అడిషనల్ గా మీకు రివిజన్ కోసం యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ పర్యాయ పదాలు వచ్చేసరికి ఆకారము, ఆకారము, రూపము, ఆకృతి. ఆకృతి యొక్క పర్యాయ పదాలు ఏంటి? ఆకారము, రూపము. భూమి తెలిసిందే, ధాత్రి, ధరణి ఇంపార్టెంట్ కూడా. గుణం, స్వభావం, నైజం. నాశం, చేటు, వినాశం. ఇది మేలుకొల్పు అనేటువంటి పాఠ్య భాగం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాను, 8341949272. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు.